బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి. నమస్కారం. ఆర్బీఆర్ టీవీకి స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పులకు సమయం ఆసన్నమైంది. జూన్ 2వ తేదీ నుంచి గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే రాశులపై శనిగ్రహ ప్రభావం కూడా కీలక మార్పులను తీసుకురాబోతుంది. ఈ అరుదైన గ్రహ సంచారాల ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జీవితాలపై ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, వివాహం, కుటుంబం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలని ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య కేసరి శ్రీ చిర్రావూరి అనంత శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అయితే దానివల్ల మీనరాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేది వివరించండి. ఇక్కడ మీనరాశికి ఇదొక ప్రత్యేకమైన సందర్భం అని చెప్పవచ్చు. గురుడికి ఉచ్చక్షేత్రమైన కర్కాటకంలోకి ఈ జూన్ 2వ తారీఖున ప్రవేశిస్తున్నాడు. ఉచ్చక్షేత్రమైనందువలన ప్రత్యేకమైన గౌరవాన్ని పొందేవాడిగా తయారు చేస్తాడు వ్యక్తిని. అయితే అటువంటి లక్షణం కలిగి ఉన్న అంటే ఈ రాశిలోకి వచ్చేందువల్ల గురుడు ఆ లక్షణాన్ని ప్రత్యేకించి ఇంకాస్త పెంచుకుంటాడనమాట. అలా పెంచుకున్న గురుడు యొక్క దృష్టి, నవమ దృష్టి మీనరాశి వారిపై ఉంటుంది. కాబట్టి మీ అభివృద్ధికి, మీ ఆలోచన విధానాన్ని మరింత మెరుగు చేసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చదువు విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెంచుకోవడానికి, లేదా ఉన్నత చదువులు చదువుకోవడానికి, వీటన్నింటికి కూడా గురుడు యొక్క దృష్టి చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, లౌకిక సామాజిక విషయాల్లో ఎక్కడైనా సరే వృద్ధి కావాలి అన్నా, అనుకూలత కావాలి అన్నా, ఆధ్యాత్మిక సంపద అంటాం పుణ్యాన్ని. ఈ పుణ్యాన్ని పెంచుకోవడానికి మనిషి ప్రయత్నం చేయక తప్పదు. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి తగినట్టుగా ఈ క్షేత్రాధిపతి అంటే మీనరాశికి అధిపతిగా ఉన్న గురుడు పంచమ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ మీనరాశికి అధిపతి అయిన గురునికి నవమ స్థానానికి అధిపతి వృశ్చికం అనమాట. వృశ్చికానికి అధిపతి అయిన వాడు కుజుడు. కుజుడు మిత్రుడు. కాబట్టి ఈ నవమస్థానం పైన గురుడు యొక్క దృష్టి విశేషంగా కనిపిస్తోంది. అంటే రాశికి నవమస్థానం పైన గురుడు పంచమ దృష్టిని కలిగి ఉన్నాడు. అలాగే స్వక్షేత్రమైన మీనానికి పంచమంలో ఉండి నవమ దృష్టితో రాశిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక త్రికోణంగా మనం చెబుతాము. ఈ త్రికోణము ఊర్ధ్వముఖ త్రికోణము, అధోముఖ త్రికోణము అని రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఉన్న త్రికోణము అధోముఖ త్రికోణం. కాబట్టి సహజంగానే ఇది చాలా విశేషమైనది. ఇక్కడ పంచమ దృష్టి అనేది, నవమ దృష్టి అనేవి విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విశేషంగా చెబుతాం. అయితే గురుడి యొక్క దృష్టి అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది గురుడి యొక్క స్థితి కంటేను. అయితే ఈ గురుడి స్థితి అనేదే మంచిదవుతూ ఉన్నప్పుడు, విశేషం అవుతూ ఉన్నప్పుడు, ఈ దృష్టి అనే దానికి ఇంకాస్త విశేషమైన ఫలితం వస్తుంది. ఆ కారణంగా నవభావంలో ఉన్న ఆధ్యాత్మిక సంపద విశేషంగా పెరగడానికి వీరు చేసే ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది. సహజంగా వీళ్ళలో ఉన్న నైపుణ్యం ఏమిటి అంటే క్రియాశీలత అంటాము. అలాగే ఊహాశక్తి, రచనాశక్తి, కవిత్వాలు రాస్తూ ఉండడము, లేదా డైరెక్షన్లో ఉండడము, ఇలాగా వేరు అంశాల్లో క్రియాశీలత ఎక్కడైతే అవసరమో, కొత్తదనం ఎక్కడైతే అవసరమో ఆయా విషయాల్లో కూడా లౌకికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు బాగుంటాయి అని చెప్పవచ్చు. అలాగే వీరికి లాభస్థానమైన మకర స్థానం పైన గురుడి దృష్టి విశేషంగా ఉంది. ఈ సప్తమ దృష్టిని కలిగి ఉన్నప్పటికీ గురుడు పంచమంలో ఉన్నాడు, లగ్నాధిపతి. కాబట్టి విశేషంగా మనం దీన్ని ఫలితం బాగుంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ లాభస్థానంలో ఉన్నందువలన గురుడు లాభస్థానం అయినందువలన మకరము అక్కడ గురుడు యొక్క దృష్టి ఉన్నందువలన మంచి ఫలితాలని, ఆర్థికపరమైన అభివృద్ధిని ఇచ్చే ఫలితాలని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన సంబంధమైన విషయంలో గురుని యొక్క స్థితి పంచమ స్థానంలో అంత విశేషమైనది కాదు. కానీ
పంచమంలో గురుడు ఉండడం, జాతకంలో పంచమంలో గురుడు ఉండడం అనేది వారి యొక్క అభివృద్ధికి, ఉన్నత స్థితికి వెళ్ళడానికి, మానసికమైన అభివృద్ధిని సాధించడానికి, ఉపాసనా విధానాలని అనుసరించడానికి ఇది చాలా మంచిది. కాబట్టి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడం కోసం ఇది ఉపయోగపడేదవుతుంది. వీరు ప్రత్యేకించి చేయవలసింది ఏమిటి అంటే, సంతానం విషయంలో వారిలో నిరంతరము దైవాన్ని చూస్తూ ఉండడము. అంటే ఏదైనా అక్కడ లోపం కనిపిస్తే ఆ లోపాన్ని ఎత్తి చూపించకుండా వారిలో దైవాన్ని చూస్తూ వారికి ఇవ్వవలసిన సలహాలు ఇస్తూ ఉన్నట్లయితే వారు మంచి వృద్ధిలోకి వస్తారు. వారి నుంచి మీరేమీ ఆశించకుండా ఉన్నట్లయితే మీ స్థానము ఉన్నతమైన స్థానంగా నిలుస్తుంది వాళ్ళ మనసులో. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం ఖచ్చితంగా చేసి తీరాలి. ప్రతిరోజు పెరుగుదానం చేస్తూ ఉండడం మంచిది. అలాగే ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి, ఆలోచన విధానాన్ని సరైన మార్గంలో నిలుపుకోవడానికి శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది. ఇక్కడ గురుని యొక్క ప్రభావము ఆధిపత్యము చేత విశేషంగా ఉండడం ఒకటి. రెండవది పరస్పర మైత్రి కలిగిన నవమస్థానమైన వృశ్చికము విషయంలో విశేషమైన ప్రభావాన్ని కలిగి ఉండడం ఒకటి. వీరికి చాలా ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా చిన్న లోపాలున్నా వాటిని అధిగమించడానికి కావాల్సిన ఆలోచన ధోరణితో వీళ్ళు ముందుకు వెళ్ళడం ద్వారా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతారు. గురువుగారు, గురువు రాశి మారడాన్ని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు దాని ప్రత్యేకత ఏంటి? గురుడు ఒక రాశిలోంచి మరొక రాశిలోకి వెళ్ళినప్పుడు మనకు ప్రత్యేకించి చెప్పే సందర్భాల్లో ఈ రాశి మార్పు జరిగేటప్పుడు ఏ రాశిలోకి వస్తోందో ఆ రాశి వారు, ఏ రాశిలోంచి వెళ్ళిపోతుందో ఆ రాశి వారు ఇద్దరూ కూడా ఖచ్చితంగా గురుగ్రహానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకు అంటే గురుడు శుభుడే అయినప్పటికీ కొన్ని దోషాలని కూడా ఇస్తాడు. ఏ రాశిలోకి వస్తోందో ఆ అధిపతితో ఉన్న సంబంధం అంటే మైత్రి ఉందా, శత్రుత్వం ఉందా, ఇలాంటి సంబంధాన్ని అనుసరించి, అలాగే ఈ ఆధిపత్య శుభత్వాలు ఉంటూ ఉంటాయి జాతకరీత్యా. వాటితో వచ్చే అనుబంధాలు మళ్ళీ వేరేగా ఉంటాయి. జాతకం రీత్యా గురుడు మేలైన వాడా, మేలు చేసేవాడా కాడా అనే లక్షణాన్ని చూసుకోవాలి. ఇవన్నీ పరిశీలించుకుని అసలంటూ ముందు శాంతి చేస్తే ఈ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ దోషాలు ఉపసంహరించబడతాయి ఒక స్థాయి వరకు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అదే మంచి చేసే లక్షణం ఉన్నట్లయితే ఆ మంచి ప్రభావాన్ని మనం అనుభవించగలుగుతాము. ఇది అక్కడ మనకి చెప్పబడే ప్రత్యేకమైన లక్షణం. ఆ కారణం చేత మనము గురుని యొక్క సంచారాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి. అదీకాక లౌకిక విషయాల కంటే ఆధ్యాత్మిక విషయాల యందు ఎక్కువ ఆసక్తి చూపించవలసిన అవసరము ఈ మార్పు అనే సందర్భంలో ప్రత్యేకించి చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ గురుని యొక్క సంచారాన్ని ప్రత్యేకమైనదిగా మనం గుర్తించడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రానుసారం. గురువుగారు, గోదావరి పుష్కరాల సమయంలో అసలు ముహూర్తాలే ఉండవు అని చెప్తూ ఉంటారు. అది ఆ ప్రాంతానికే పరిమితమా లేదా అందరికీ ఉండవా? అందరికీ సామాన్యంగా అర్థం కావడం కోసం అదిగో తేదీ నుంచి పుష్కరాలు అని ప్రచారం తొందరగా అయిపోతుంది. ఆ ప్రచారం అవుతుంది కాబట్టి సామాన్యులందరికీ అర్థం అవుతుంది కాబట్టి పుష్కరాల సమయం నుంచి ఆ పుష్కర సంవత్సరం అంతా కూడా ముహూర్తాలు ఉండవు అనే విషయాన్ని చెబుతారు. ఈ చెప్పడం ఎవరికి? సామాన్యుల కోసం. కానీ దాన్ని ఎలా అన్వయం చేశారు? గోదావరి పుష్కరాలు కదా, గోదావరి పుష్కరాలు అయితే మాకేమైంది, మేము కృష్ణా జిల్లా వాళ్ళము, మాకు పట్టింపు లేదు, ఆ సమయంలో మేము చేసేసుకోవచ్చు అని ఎవరికి సొంతానికి వాళ్ళు కొత్త విధానాన్ని అనుసరించడం ప్రారంభిస్తున్నారు. అయితే నిజానికి పుష్కర సంబంధం కాదు అక్కడ. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు దానికి అనుబంధంగా వచ్చే, ఇప్పుడు మనకి కర్కాటకంలోకి యమునా పుష్కరాలు వస్తాయి. ఈ కర్కాటకంలో గురు ప్రవేశం వచ్చినప్పుడు, ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీ అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడు ఏమో మనకి గోదావరి పుష్కరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ మార్పు అనేది మనకి పుష్కరానికి అనుబంధంగా వస్తున్నది కాదు, మార్పు వలన పుష్కరం వస్తోంది. కాబట్టి గురుడు మారినప్పుడు, సింహరాశిలోకి మారినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. ఆ సమయం సంవత్సరం అంతా కూడా మనకి ముహూర్తాలు ఉండవు అనేది అక్కడ చెప్పబడిన నియమం. ఇలా ముహూర్తాలు ఉండవు అని చెప్పి ఎప్పుడైతే నియమం చెబుతున్నారో, గురుడు సూర్యుని యొక్క రాశిలోకి ప్రవేశించినందువలన సూర్యునితో అనుబంధం ఎప్పుడైతే ఉంటుందో ఆ అనుబంధం వలన తన యొక్క బలాన్ని కోల్పోతాడు అని చెప్పడం. ఈ బలాన్ని కోల్పోతాడు కాబట్టి ఆ సమయంలో ముహూర్తాలు ఏమీ పెట్టుకోవడం మంచిది కాదు. వివాహానికి సంబంధించిందే కాకుండా గృహప్రవేశము, సత్సంతానం కోసం పెట్టుకునే ముహూర్తాలు, ఇవన్నీ కూడా ప్రధానమైనవే. మనకి ఈ గురుడు యొక్క సంచారం
తీసుకున్నప్పుడు రవిలో తీసుకున్నప్పుడు మామూలుగా ఆ సంవత్సర కాలం కనీసం సంతానం కోసం ముహూర్తం పెట్టుకోవడం కూడా పనికిరాదు అని చెబుతాం. గురుగారు మీనరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా చుర్రావూరి అనంత శర్మ గారు గ్రహాల మార్పు గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్లేలిస్ట్లో వీడియోలు మీకోసం ఉంచాం, వాటిని చూడండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.